నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మానవతా విలువలు చాటడానికి, మహిమాన్వితమైన భక్తి ఉద్యమానికి ఊపిరిపోయడానికి రూపొందించబడిందే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భక్తి భావాన్ని భక్తి గీతాల ద్వారా ఆలపించి మనందరికీ పంచడానికి ఏర్పరచబడిందే విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి. సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు 1775వ సంవత్సరంలో తంజావూరులోని తిరువారూరు గ్రామం నందు జన్మించెను. వీరు వ్యాకరణమునందు, వేదాంతమునందు, కావ్య నాటకాలంకారాది శాస్త్రమునందు, సంగీతమునందు గొప్ప పండితులు. వీరి కీర్తనలు గురుగుహాను ముద్రతో రచించబడెను. శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలను మనకు పాడి వినిపించడానికి విచ్చేసిన గాయని గాయకులకు సుస్వాగతం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి విచ్చేసిన మన ముగ్గురు జడ్జెస్ కి స్వాగతం, సుస్వాగతం. అలాగే మన ముఖ్య అతిథి సంగీతాచార్య డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారికి మన గీతాంజలి కార్యక్రమం తరఫున స్వాగతం, సుస్వాగతం. శ్యామశాస్త్రి గారు రచించినటువంటి కీర్తనల రౌండ్ని తమ భుజస్కంధాల మీద నడిపించి, అలాగే ఈరోజు ముత్తుస్వామి దీక్షితుల వారి రౌండ్లో కూడా మాతో కలిసి పాలు పంచుకొని ఈ గీతాంజలి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మా వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారికి మనందరి తరఫున కరతాళ ధ్వనులతో స్వాగతం తెలుపుతున్నాను. స్వామినాథ పరిపాలయ సుమాం, స్వామినాథ పరిపాలయ సుమాం, స్వామినాథ పరిపాలయ సుమాం, స్వప్రకాశ వల్లీస గురు గుహదేవసేనేశ, స్వామినాథ పరిపాలయ సుమాం, స్వప్రకాశ వల్లీస గురు గుహదేవసేనేశ, స్వామినాథ పరిపాలయ సుమాం. సేవిత కామ జనక భారతీ సేవిత కార్తికేయ నారదాది భావిత కామ జనక భారతీ సేవిత కార్తికేయ నారదాది భావిత వామదేవ పార్వతీ సుకుమార వారి శాస్త్ర సమ్మోహిత కర, వామదేవ పార్వతీ సుకుమార వారి శాస్త్ర సమ్మోహిత కర, కామితార్థ వితరణ నిపుణ చరణ, కామితార్థ వితరణ నిపుణ చరణ, కావ్య నాటకాలంకార భరణ, భూమి జలాగ్ని వాయు గగన కిరణ బోధ రూప నిత్యానంద కరణ, స్వామినాథ పరిపాలయ సుమా, స్వప్రకాశ వల్లీస గురు గుహదేవసేనేశ, స్వామినాథ పరిపాలయ సుమా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి కార్యక్రమంలో ముత్తుస్వామి దీక్షితుల వారు రచించినటువంటి కీర్తనల రౌండ్లో మన ముందుకు రాబోతున్న మొట్టమొదటి గాయని శ్రీలత.
శ్రీలత, ఏ కీర్తన పాడుతున్నావు? నేను అమృతవర్షిణి రాగంలో ఆనందామృత కర్షిణి అనే కీర్తన పాడబోతున్నాను. ఆది తాళం. శుభం. आनन्दामृतकर्षिणि आनन्दामृतकर्षिणि अमृतवर्षिणि हरादिपूजिते शिवे भवानि आनन्दामृतकर्षिणि अमृतवर्षिणि हरादिपूजिते शिवे भवानि आनन्दामृतकर्षिणि श्रीनन्दनादि संरक्षणि श्रीनन्दनादि संरक्षणि श्रीनन्दनादि संरक्षणि श्रीगुरुगुह जननी चेद्रूपिणि श्रीनन्दनादि संरक्षणि श्रीगुरुगुह जननी चेद्रूपिणि सानन्दहृदयनिलये सदये सानन्दहृदयनिलये सदये सद्य सुवृष्टिहेतवे त्वं सन्ततं चिन्तये अमृतेश्वरि सलिलं वर्षय 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 सानन्दहृदयनिलये सदये सद्य सुवृष्टिहेतवे त्वं सन्ततं चिन्तये अमृतेश्वरि सगमपगमपनि सगमपनि सन्ततं चिन्तये अमृतेश्वरि निसपनि मपगम सगमपनि सन्ततं चिन्तये गसमग पमनि पक्सनि गसनि स मपनि सन्ततं चिन्तये मम पापा मप मगम पापा मपनि पम पापा सगमपनि पमपनि पमप पनि सनि पमप पनि सग सनि स सगमग सनि सगनि स पनि मप सगनि स गसनि पनि सनि पमपनि पमगम सगमप गमपनि मपनि स सगम पमगम पनि पमपनि सग सगनि स पनि मप सगनि स गसनि पनि सनि पमप सगमपनि सन्ततं चिन्तये अमृतेश्वरि सलिलं वर्षय 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 आनन्दामृतकर्षिणि अमृतवर्षिणि हरादिपूजिते शिवे भवानि हरादिपूजिते शिवे भवानि हरादिपूजिते शिवे भवानि
ఇవాళ మీ పెర్ఫార్మెన్స్ పై మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. రాగం పాడావు కదమ్మా. రాగాన్ని ప్రజెంట్ చేయడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటే క్లాసికల్ గా ప్రజెంట్ చేయడం, అందుకోసమే రాగం పాడాం కాబట్టి క్లాసికల్ గానే ప్రజెంట్ చేయాలి. నువ్వు పాడిన రాగం తాలూకు సంగతులు కానీ ప్రజెంటేషన్ కానీ ఒక పిసర్ లైట్ టచ్, ఆ తర్వాత ఆనతి నీరా పాట ఉంది కదా, ఆ పాటలో ఉండేటువంటి ఏదైతే రాగాలాపన ఫ్లాష్లు ఉన్నాయో నీ రాగాలాపనలో నాకు కనబడింది. సో అది కర్ణాటిక్గా లేదు, అది నీ రాగాలాపన. ఓకే, ఆ తర్వాత కృతి చాలా బాగుంది. కృతి పాడినప్పుడు కూడా మధ్యమకాల సాహిత్యం వస్తుంది కదా, ఆ వచ్చినప్పుడు కొంచెం బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుంటే హయ్యర్ నోట్స్ సరిగ్గా టచ్ కావు, అక్కడక్కడ చాలా కొంచెం శృతి యాక్యురసీ ఇంకా బాగా మెయింటైన్ చేయాలి. ఇంకొకటి అలాగే స్వరకల్పన కూడా, స్వరకల్పన పాడినప్పుడు కూడా సినిమాటిక్గా ఉండకూడదు. అంటే సినిమాటిక్గా అంటే కొన్ని సినిమాల్లో స్వరకల్పనలు పెడతారు, అవి కొంచెం అర్థమైంది కదా నీకు. క్లాసికల్ టైప్ ఆఫ్ స్వరకల్పన వేరు. సో కీర్తన నాకు బాగా నచ్చింది. రాగం అండ్ స్వరకల్పనలో కొంచెం లలితమైన పోకళ్ళు నాకు కనబడ్డాయి. క్లాసికల్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మొత్తం అలాగే ఉండాలి, క్లాసికల్గానే ఉండాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకొని ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఆల్ ది బెస్ట్. అశోక్ తేజ గారు. సార్ చెప్పినట్టు చేసి మొత్తం బాగుండేలా చూసుకో. అక్కడక్కడ కృతి మాత్రమే బాగుండి ఇంకేదో చిన్న మైనర్ లేకుండా అన్నీ బాగుండేటట్టుగా చూసుకోమ్మా. సురేష్ గారు. బాగుంది, మంచి సజెషన్ ఇచ్చారు గురుగారు అమ్మా. అలాగే మనకు కూడా ఒక ముత్తుస్వామి దీక్షితులు గారు ఉన్నారు, కేవి మహాదేవన్ గారు. నేను ప్రత్యక్ష సాక్షిని. మే నెలల్లో 1979 మేలో శంకరాభరణంలో శంకరా నాద శరీరా పర, నేను దానికి ఆ కీబోర్డ్ ప్లేయర్ని. ఆ పాట అయిపోయినప్పటికీ అది మరి ముహూర్త బలం ఏంటో భగవంతుడు తీయాలి. పాట అయిపోగానే మేము మా కార్లు తీసుకోవడానికి చాలా టైం పట్టింది. విపరీతం కుండపోత వర్షం, అది భగవంతుడి నిర్ణయం. ఆ పాటలో కూడా సినిమాలో కూడా అలాగే ఉంటుంది. అది ఆ రికార్డింగ్లో జరిగింది. మే నెలలో మెడ్రాస్లో వానలు అనేవి రేర్ అసలు. ఆ పాట పడిందంటే అప్పుడే శంకరాభరణం చేయించినట్టు అనిపించింది. అది మంచి ఎగ్జాంపుల్ చెప్పావు ముత్తుస్వామి దీక్షితులు గారి గురించి. ఏదైనా మహనీయుడి గురించి చేసిన ఈ రౌండ్ బాగా ముందు బిగినింగ్ చాలా బాగుంది. బాగా సార్ చెప్పినవన్నీ ఆ పద్ధతి గమనించి దాన్ని మీకు చేయమ్మా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. రాధాకృష్ణన్ గారు. గురుగారు చాలా మంచి విషయం చెప్పారు మీరు నిజానికి. ఎందుకంటే శాస్త్రీయ సంగీతం అభ్యాసం అప్పుడు ప్రస్తుత కాలమానంలో కాల పరిస్థితుల్లో ఈ సినిమా సంగీతం ప్రభావం అనేది దాని మీద పడుతుంది. కొంత సహజంగానే మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. కచేరీ ఇస్తున్నప్పుడు కచేరీ లక్షణం, ఆ తర్వాత సినిమా పాట ఉన్నప్పుడు ఆ సినిమా పాటగా ఆ లక్షణాన్ని ప్రదర్శించేయాలి. ఈ వయసులో ఈ మాత్రం పర్ఫార్మెన్స్ రావడం అంటే అది భగవత్ కృప. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. సార్, శ్రీలతకు ఎన్ని మార్కులు అందించబోతున్నారు? 9 మార్క్స్. సురేష్ గారు. 8 మార్క్స్. రాధాకృష్ణ గారు. 8 మార్క్స్. పెద్దలు చెప్పింది గమనించావా? ఇంకా సాధన చేయి. మన ముందుకు రాబోతున్న